ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు రోటి పచ్చళ్ళు అయితే చాలా రుచిగా ఉంటాయి కదా. ఈరోజైతే రోల్ని నేను సీజనింగ్ చేసుకుంటున్నాను. నా దగ్గర మిషన్ మేడ్ రోల్ అయితే ఉంది. అలా కాదని చెప్పేసి ఈ రోల్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ అనమాట. దీంట్లో దంచుకున్న పచ్చళ్ళు అయితే కనుక చాలా రుచిగా ఉంటాయి. మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే మా అత్తయ్య అయితే కనుక రోటి పచ్చడే చేస్తారు. మా వారికి చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఈ రోజు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. దీంట్లో కొంచెం బియ్యం నానేసుకుని దాన్ని కనుక ఫైన్గా పేస్ట్ చేసుకుని 2-3 టైమ్స్ ఇలా చేస్తే ఆ రోల్ అనేది స్మూత్గా అవుతుంది అనమాట. లోపల గ్యాప్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. రోటి పచ్చడి నూరటం వల్ల మనకి చేతులు అనేది బాగా టర్న్ అవుతాయి కదా. అందుకని చెప్పి ఇది ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను. ఈ రోలు 2-3 టైమ్స్ అయితే సీజనింగ్ చేసిన తర్వాత వాడటానికి యూజ్ అవుతుంది అనమాట. ముందుగా అయితే ఇలా పిండి మొత్తం నానేసుకుని రుబ్బేసి బయట వైపు కూడా మొత్తం అంతా చేసిన తర్వాత ఇట్లా స్టోన్ టు స్టోన్